శ్రీ మాత్రే నమః. శరన్నవరాత్రి మహోత్సవాలలో ప్రతిరోజు అమ్మవారి అలంకారంలో విశిష్టత ఉంటుంది. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తారు. శిశువులా అమాయకంగా పవిత్రంగా వెలిగే ఈ రూపం భక్తుల మనసులో ప్రశాంతతను నింపుతుంది. రెండవ రోజు అమ్మ గాయత్రి రూపంలో అలంకరించబడుతుంది. వేదమాతగా జ్ఞానానికి, ఆధ్యాత్మికత శక్తికి ప్రతీక అయిన ఈ రూపం మనలో జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. మూడవ రోజు అమ్మ మహాలక్ష్మి రూపంలో విరాజిల్లుతుంది. పసిడి కిరీటంతో కమలాసనంపై కూర్చున్న ఈ రూపం ఐశ్వర్యానికి, శుభ ఫలితాలకు ప్రతీక. నాలుగవ రోజు అమ్మ అన్నపూర్ణ రూపంలో దర్శనమిస్తుంది. ఈ తల్లి తన భక్తుల ఆకలి తీర్చే సృష్టి పోషకురాలు. కరుణామయి రూపంలో ప్రతి ఇంటికి సమృద్ధిని ప్రసాదిస్తుంది. ఐదవ రోజు అమ్మ లలితా త్రిపుర సుందరి అలంకారంలో దర్శనమిస్తుంది. సౌందర్యానికి, శక్తికి ప్రతీక. సకల జగత్తును పరిపాలించే పరాశక్తి స్వరూపం ఈ తల్లి. ఆరవ రోజు అమ్మ సరస్వతి రూపంలో అలంకరించబడుతుంది. వీణ వాయిస్తూ జ్ఞానంతో కరుణిస్తూ నిలిచే ఈ రూపం విద్యా కళలకు ఆధార దేవత. ఏడవ రోజు అమ్మ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తుంది. సింహవాహినిగా, అసుర సంహారినిగా వెలిగే ఈ రూపం ధైర్యానికి, శక్తికి ప్రతీక. ఎనిమిదవ రోజు అమ్మ మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తుంది. మహిషాసురుణ్ణి సంహరించి ధర్మాన్ని కాపాడిన ఈ రూపం చెడుపై మంచి సాధించిన విజయానికి శాశ్వత చిహ్నం. ఈ రూపాన్ని దర్శించే వారికి ధైర్యం, విజయం లభిస్తాయి. తొమ్మిదవ రోజు అమ్మ రాజరాజేశ్వరి రూపంలో అలంకరించబడుతుంది. మహారాజసంతో, మహాశోభతో కూర్చున్న ఈ రూపం సకల శుభాలు, సంపద, సౌభాగ్యం ప్రసాదిస్తుంది. ఈ 9 రోజుల అమ్మవారి అలంకారాలు భక్తుల జీవితంలో శాంతి, శక్తి, ఐశ్వర్యం, విజయం, జ్ఞానాన్ని నింపాలని మనసారా ప్రార్థిద్దాం.